నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కార్తీక మాసం అంతా నెల రోజులు కూడా మనం ఇంటి ముందు దీపాలు వెలిగిస్తాం కదండి. ఆ దీపాలని ఎలా పెట్టాలి, అసలు ఎందుకు పెట్టాలో ఈరోజు వీడియోలో చూద్దాం. మనం మామూలు రోజుల్లో గుమ్మం దగ్గర దీపాన్ని లక్షవారం కానీ లేదా శుక్రవారం కానీ, అది కూడా లేకపోతే పండగలప్పుడు కానీ పెడుతూ ఉంటాము. కానీ ఈ కార్తీక మాసంలో నెల రోజులు కూడా ఇంటి ప్రధాన ద్వారం ముందు దీపాలు వెలిగిస్తాము. మనం దీపారాధన రోజులో 2 సార్లు చేస్తాము. మొదటిది దేవుని ముందు సూర్యాస్తమయం కాకముందు దీపారాధన చేస్తాము. రెండవది సూర్యుడు అస్తమించిన తర్వాత మరలా దేవుని ముందు దీపారాధన చేస్తాము. తర్వాత ఇంటి బయట గుమ్మం దగ్గర కూడా 6 గంటల సమయంలో దీపం వెలిగిస్తాము. ఈ దీపాన్ని ఇంటి బయట గుమ్మం దగ్గర వెలిగిస్తామండి. మాకు ఇక్కడ ద్వారమందం దగ్గర ఎక్కువ ప్లేస్ అయితే లేదు, అందుకని నేను ఈ మెట్ల మీదే దీపాన్ని వెలిగిస్తాను. మీకు ఎక్కువ ప్లేస్ ఉన్నట్లయితే ద్వారమందానికి అటు సైడ్ ఒక దీపాన్ని, అలాగే ఇటు సైడ్ ఒక దీపాన్ని వెలిగించాలి. ద్వారమందానికి పసుపు రాసి పూజ ఎలా చేయాలో నేను ఇంతకుముందే వీడియో చేశానండి. ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంకా ఈ గుమ్మం బయట దీపాన్ని ఎలా పెట్టాలంటే, గుమ్మం బయట మీరు ఎక్కడైతే దీపం పెట్టాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో పసుపు రాసుకోవాలి. ఇలా పసుపు రాసుకున్న తర్వాత దానిపైన బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలండి. ఈ ముగ్గు పద్మం కానీ, లేదంటే కుబేర ముగ్గులు కానీ, లేదంటే ఐశ్వర్య ముగ్గులు కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ పద్మ ముగ్గు వేస్తున్నానండి. ఎప్పుడు కూడా ముగ్గు వేసేసి అలా వదిలేయకూడదు, చుట్టూ గీతలు అనేవి పెట్టుకోవాలి. అంటే ఆ ముగ్గుని బంధనం చేయాలి. అలా అయితేనే లక్ష్మీదేవి ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. తర్వాత ఆ ముగ్గు పైన కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ, అలాగే కొద్దిగా అక్షింతలు కూడా వేసుకోవాలి. ఇలా రోజు పసుపు రాసి ముగ్గు వేయనవసరం లేదండి. సోమవారం ఇంకా లక్షవారం వేస్తే సరిపోతుంది. ఒకవేళ ముగ్గు చెరిగిపోతే అప్పుడు మళ్ళా వేయాల్సి ఉంటుంది. ఇలా ముగ్గు వేసిన చోట మనం అసలు తొక్కకూడదు, ఎందుకంటే దీపాన్ని లక్ష్మీదేవిగా భావించి మనం దీపం వెలిగిస్తాము. తర్వాత దీపం మట్టి ప్రమిదలోనే వెలిగించాలి. ఎప్పుడు కూడా దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు, ఎందుకంటే అన్ని భారాలు భరించగల భూదేవి దీపం వేడిని మాత్రం భరించలేదని అంటారు. అందుకని ప్రమిద కింద ఆకుని కానీ, లేదంటే ప్లేట్ని కానీ, లేదంటే ప్రమిద కింద ఇంకొక ప్రమిద కానీ పెట్టాలి. అందుకే ఇలా 2 ప్రమిదలు పెడతారు. ఈ ప్రమిదలకి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. తర్వాత దీపం వెలిగించడానికి ఆవు నెయ్యి కానీ, లేదంటే నువ్వుల నూనె కానీ, ఈ 2 లేకపోతే కొబ్బరి నూనె అయినా సరే వాడచ్చు. తర్వాత ఈ ప్రమిదలో పువ్వొత్తు తీసుకుంటే ఒక ఒత్తు వేయాలి, లేదంటే మామూలు ఒత్తులు తీసుకుంటే 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి ఒక ప్రమిదలో వేయాలి. తర్వాత ఈ ప్రమిదని ముగ్గు పైన పెట్టి పువ్వులతో అలంకరించుకోవాలి. తర్వాత దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని ఎప్పుడూ కూడా ఏకహారతితో కానీ, అంటే ఇంకొక ఒత్తితో కానీ, లేదంటే అగరబత్తులతో కానీ వెలిగించాలి. ఈ దీపాన్ని ద్వారమందానికి ఒక సైడు ఎలా అయితే వెలిగించామో అలాగే రెండో సైడు కూడా పసుపు రాసి దీపం వెలిగించాలి. సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించడం అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించడమే. దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి దీపాన్ని దీపలక్ష్మి అంటారు. ఇలా దీపం వెలిగించడం వలన లక్ష్మీదేవి మన ఇంటిలోకి ప్రవేశిస్తుందని అంటారు. దీపం దగ్గర పువ్వులనైతే రోజు మార్చాలండి. వాడిపోయిన పువ్వులు తీసేసి మళ్ళా ఫ్రెష్గా ఉన్న పువ్వులు పెట్టాలి. ఇలా 2 వైపులా దీపం వెలిగించాక కొద్దిగా పువ్వులు, కొద్దిగా అక్షింతలు దీపం ముందు వేసి దీపలక్ష్మికి నమస్కరించుకోవాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపేన హారతి పాపం, సంధ్యా దీపం నమస్తుతే అనే శ్లోకాన్ని చదువుకుంటూ తమ ఇంటిలో వారందరూ ఆరోగ్యవంతంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నమస్కరించుకోవాలి. ఈ సంధ్యా దీపాన్ని ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల సమయంలో వెలిగించాలి. ఏ ఇంటిలో అయితే దీపం వెలుగుతుందో ఆ ఇంటిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారు. ఈ దీపాలు మనం బయట వెలిగిస్తాం కాబట్టి అవి గాలికి ఆరిపోయే ఛాన్స్ ఉంది. అందుకని దీపాలు గాలికి ఆరిపోకుండా ఉండడానికి ఇప్పుడు మార్కెట్లో రకరకాల ప్రమిదలు వచ్చాయండి. వాటిలో ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు. మా దగ్గర అటువంటి ప్రమిదలు లేవు కాబట్టి
కాబట్టి ఈ దీపం ఆరిపోకుండా ఉండడానికి మనం దీపావళి రోజు మతాబులు కాలుస్తాం కదండి, దానిలో ఇది 12 షాట్స్ అంటారంట దీన్ని. నేను దీని లోపల ఉన్నవన్నీ తీసేసి ఈ రౌండ్గా ఉన్నదాన్ని తీసుకొని ఈ ప్రమిద పైన పెడుతున్నాను. ఈ విధంగా కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. ఇలా ఇంటి ముందు దీపం వెలిగించడం వలన ఆధ్యాత్మికంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఉపయోగాలు ఉన్నాయని అంటున్నారు. దీపం వెలిగించడం వలన క్రిమికీటకాలు, సూక్ష్మక్రిముల్ని ఇంటి లోపలికి రాకుండా చేస్తుంది. ఏ ఇంట్లో అయితే ఉభయ సంధ్యల్లో దీపారాధన జరుగుతుందో ఆ ఇల్లు సకల సౌభాగ్యాలతోనూ ఆరోగ్య ఆనందాలతోనూ తులుతూగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేయండి. అలా చేస్తే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్గా మీకు వచ్చేస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.